కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులు వేసాం. తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా శక్తి బాగుంటుంది. అలాగే చేసే ఖర్చులలో సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే ఖర్చులతో ఎక్కువ ఖర్చులు అయిపోయే ప్రమాదం ఉంది. అందువలన మనం ఖర్చు పెట్టకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టించడం చాలా మేలు చేస్తుంది. అలాగే మాట విలువ బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిలో మాట్లాడడం వలన విశ్వసనీయత కొంచెం లోపించే ప్రమాదం ఉంది. అందువలన మనం ఎప్పుడైనా సరే మన అభిప్రాయాలని త్వరితంగా మార్చుకోకుండా ఉండడం మంచిది. ఒకవేళ మార్చుకోవాల్సి వస్తే ఎందువలన మార్చుకున్నాము అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించి ఆ విషయాన్ని ప్రజలకు కూడా వ్యక్తీకరించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో అపార్థాలకే అవకాశం ఏర్పడుతుంటుంది. ప్రయాణ సమయాలలో మనం గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణము సురక్షితంగా చేరుకోవడమే కాకుండా మనకు ఏ పని మీద అయితే పెడుతున్నామో అక్కడ పని సానుకూలమయ్యే అవకాశం ఉంది. అలాగే పిల్లలు సంతృప్తి పొందే విధంగా తాము కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. అలా నేర్చుకుంటూ ఉన్నటువంటి వారిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లయితే ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే స్నేహ సంబంధాల విషయంలో మీకు సమయం వ్యర్థమైపోయే అవకాశం ఉంది. అందువలన వారిని ఊరికే స్నేహితులతో కలవడం కోసం కలుస్తున్నామనే భావన కాకుండా ఎక్కడ ఎప్పుడు ఇంత అవసరమో అంతవరకే ప్రవర్తించడం ద్వారా మనకు సానుకూలమైనటువంటి భావాలు ఎక్కువగా ఉంటాయి, వ్యతిరేకతలు తగ్గిపోతాయి. అలాగే మాట్లాడే తీరులో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు దొర్లుతుండే అవకాశం ఉంది. అలాగే అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ఎదుటివాళ్ళు చెప్పిన దానికి వినడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది సర్వదా శ్రేయస్కరం అవుతుంటుంది. ముఖ్యమైనటువంటి కాల నియమాలను పాటిస్తూ ఉండాలి. అలాగే మనకు వివాహాది శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలకు కూడా కొంతవరకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఆ ఆటంకాలు మొదలైనటువంటి వాటిని అధిగమించడం కోసం మనం గణపతిని ఆరాధించుకోవడం చాలా మంచి ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అలాగే వృత్తి స్థానంలో కూడా ఎదురయ్యేటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, అలాగే శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాలు బాగా ఉపకరిస్తాయి.
నమః.